మొదటి సినిమా లక్ష్మణ రేఖ నాకు తెలిసి సెప్టెంబర్ 12 కదా గురుగారు? ఓకే, 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మొదటి సినిమా మీది. ఓకే, లక్ష్మణ రేఖ విషయానికి వస్తే లక్ష్మణ రేఖ కాస్టింగ్ మన మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు అండ్ జయసుధ గారు. జయసుధ గారు మొదటి పిక్చర్ కదా, హీరోయిన్గా స్టెప్పింగ్ ఇదే, హీరోయిన్గా మొదటి సినిమా. సినిమా ఇది. ఓకే, హీరోయిన్ కంటే ముందు తన 2 సినిమాలు చిన్నప్పుడు వేసింది. ఓకే ఓకే, లక్ష్మణ రేఖ ఆ విషయాలు 50 సంవత్సరాలు అవుతుంది. ఆన్సెట్ జ్ఞాపకాలు ఎలా ఉంటాయి సార్? ఎలా అనిపిస్తుంది? ఇది లక్ష్మణ రేఖ అనేది నాకు కూడా ఫస్ట్ ఫిల్మే డైరెక్షన్, బిగినింగ్. ఓకే, నేను చాలామంది సీనియర్ డైరెక్టర్స్, తాపీ చాణక్య, యోగానంద్, కమలాకర కామేశ్వరరావు, కె విశ్వనాథ్, బివి ప్రసాద్ ఇలాంటి వాళ్ళ దగ్గర 14 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. 14 సంవత్సరాల జర్నీ తర్వాత మీకు మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఓకే, నేను వాడేవీడు అనే లాస్ట్ అసోసియేట్గా చేసిన పిక్చర్ అది. యోగానంద్ గారు డైరెక్టరు, గౌతమి బ్యానర్లో అది. ఆయన దాంట్లో ఒక ప్రొడక్షన్ మేనేజర్ వెంకటరత్నం గారని, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ అని, బాగా అనుభవస్తుడు ఆయన. గౌతమి రామబ్రహ్మ గారు కూడా కొంచెం ఎక్కువ మూవ్ అయ్యేవాడు కాదు, మొత్తం అంతా ఈయన ఆర్గనైజ్ చేసుకునేవాడు. దానికి నేను అసోసియేట్గా పనిచేయడంలో యోగానంద గారు పెద్ద డైరెక్టర్, సీనియర్ కాబట్టి అన్నిటికీ నన్నే ఎంగేజ్ చేసేవాడు. నాకు అనుభవం వచ్చేది. ఎన్టీ రామారావుతో మాట్లాడడం, కాల్ షీట్స్ తీసుకోవడం, ఆయన కథలు చెప్పడం, ఎన్ని కాల్ షీట్లు కావాలి అని ఆయనతో డిస్కస్ చేయడం, ఆయనతో కాన్సెప్ట్ త్రివిక్రమ రావుతో డిస్కస్ చేయడం, అన్నిటికీ నేనే వెళ్తుంటాను. ఈ సెట్లో నాకు రామారావు గారికి ఆయనకి ప్రాంప్టింగ్ చేయడం, రిహార్సల్ చేయించడం, ఇవన్నీ కూడా. రిహార్సల్ చేసేవాళ్ళ రామారావు? టేక్ ముందర రిహార్సల్ చేసేవాడు, డైలాగ్ ప్రాక్టీస్. ఆయనకి ఎలా అందించాలో ఆ పల్స్ కొంచెం నాకు పట్టుబడ్డాయి. పెద్ద డైరెక్టర్, పెద్ద యాక్టర్ కదా ఆయన, ఇక వీళ్ళు ఎలా చేయని అనలేము. సో ఎలా అందించాలో నెమ్మదిగా ఇలా ఉంటే బాగుంటుందని అనేది చెప్పాను. నన్ను లైక్ చేసాడు. చాలా సినిమాలు చేశాను ఆయనతో, చాలా క్లోజ్ అయిపోయింది ఆయనతో, రామారావుతో. ఆయన కారులో దిగ్గానే ఏం బ్రదర్ అని నన్నే పలకరించేవాడు. డైరెక్టర్ వచ్చాడా, ప్రొడ్యూసర్ వచ్చాడా అవన్నీ అక్కర్లేదు ఆయనకి. ఎందుకంటే నాతోనే పని, డైలాగ్స్, డ్రెస్ ఏం చేసుకోవాలి, రిచ్ మేకప్ అని ఇలాంటివి మేకప్ విషయాలు నన్ను. అంచేత ఆయన వచ్చేటప్పటికి నేను లేకపోతే ఇబ్బంది అని నాకు కారు పంపించడానికి పికప్ చేసుకునేవారు కదా అసోసియేట్. నాకు 2-3 కార్లు వచ్చేసేవి ఒకేసారి. అంచేతంటే ఏది మిస్ అవుతుందో ఆయన దగ్గర ఆయన వచ్చాడు, లేకపోతే ఈయన ఎవరిస్తాడేమో అని ఆయన భయం వాళ్ళకి. అంచేత అలాగే ఆయనతో. సో ఈ కాంటాక్ట్స్ అన్నీ చూసి ఆ వెంకటరత్నం గారు ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, గోపాలకృష్ణ నేను సినిమా తీస్తున్నానండి అన్న. కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం అన్న. దానికి డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నది. ఎవరు చెప్పండి మరి, చెప్పకుండా అలా తెలుస్తుందంటే మీరే డైరెక్టర్ అన్న. వెరీ గుడ్. నాకు ఆశ్చర్యం అయింది. 14 ఏళ్ళ తర్వాత నాకు ఎవరు ఇస్తారు ఛాన్సు? ఇండస్ట్రీలో మనం రికగ్నైజ్ చేసేవాళ్ళు ఉండాలి కదా అని అనుకుని చాలా సంతోషించాను. బాగుందండి అన్న. అప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట, మేము మరాఠీ సినిమా ఒకటి కొన్నాం, దాని పేరు లక్ష్మణ్ రేఖ. ఆ సినిమా కొన్నాం. ఆ సబ్జెక్ట్ మాకు నచ్చింది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. దాంట్లో ఒక జడ్జి క్యారెక్టర్ ఉంది. దానికి గుమ్మడి గారిని వేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. తర్వాత మీ ఇష్టం, ఆయన్ని వేసినా సరే, వేరే వాళ్ళని వేసినా సరే, మిగిలిన క్యాస్టింగ్, టెక్నీషియన్స్ అన్నీ మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. జడ్జి క్యారెక్టర్ ఒకటే గుమ్మడి గారిని వాళ్ళు చెప్పారు. మేము అనుకున్నాం, మేము ఆయన ఫిక్స్ అయ్యలేదు, మాట్లాడలేదు ఆయనతో. మేము అనుకుంటే బాగుంటుందని అనుకున్నాం. పిక్చర్ చూపించారు నాకు. చాలా మంచి సబ్జెక్ట్ అది. అలాంటి సబ్జెక్ట్ దొరకడం నా అదృష్టం, బాగుందని అనుకున్నా.
మీరు అనుకున్నట్టుగా జడ్జి గారు గుమ్మడికి చాలా కరెక్ట్గా ఉంటాడండి, ఆయనే వేద్దాం, మీకు మార్పు లేదు దాంట్లో, మిగిలిన వాళ్ళని చూద్దాంలేండి అని కొంచెం నెక్స్ట్ ఎవరు అని. హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ కదా, మంచి హీరోయిన్ అయితే, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్, రెగ్యులర్గా పాపులర్ హీరోయిన్ అయితే నాకు మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నా. అప్పటికి నేను అంజలీదేవి గారి, సావిత్రి గారి నుంచి వాణిశ్రీ, భారతి, లక్ష్మి అందరు హీరోయిన్లతో చాలా 14 సినిమాలు కదా, అన్నీ అందరితో యాక్ట్ చేశాను. అందరూ నాకు తెలుసు, అందరూ నేను సీనియర్ని. నేను డైరెక్ట్ చేస్తున్నానంటే అందరికీ సంతోషమే. వాళ్ళని అప్రోచ్ చేయాలి, వాణిశ్రీ, లక్ష్మి ఇలాగా నాకు ఛాన్స్ వచ్చింది, మీరు యాక్ట్ చేయాలంటే, అబ్బో మీకు ఛాన్స్ వస్తే మాకు సంతోషం, చేస్తాను తప్పకుండా అని ట్రై చేస్తే వాళ్ళు నాగేశ్వరరావు, శోభన్ బాబు, రామారావు అందరి కాంబినేషన్లో వాళ్ళు బిజీ అందరూ. కొంచెం వెయిట్ చేయాలి, మీరు చేస్తే మనకి కలెక్షన్ ఇస్తాను చేద్దాం అన్నారు. వెయిట్ చేయమంటే 1-2 నెలలు అయితే పర్వాలేదు, కానీ ఏడాది అంటే ఎక్కడ వెయిట్ చేస్తాం. పైన నేనంటే వెయిట్ చేస్తాను, బట్ ప్రొడ్యూసర్లు బాగుండదు కదా. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమిటి అనుకుంటే, అప్పట్లో నీడలేని ఆడదిలో ప్రభకి మంచి పేరు వచ్చిందండి. చాలా మంచి యాక్టర్, తెలుగు మాట్లాడుతుంది, ఎక్స్ప్రెషన్స్, ఆ సినిమాలో మంచి పేరు వచ్చేసింది. సో అలాంటి అమ్మాయిని పోనీ వేద్దాం అని అమ్మాయి దగ్గరికి వెళ్ళి కథ అది చెప్తే బాగుందని, తప్పకుండా చేద్దామండి ఇలాంటి సినిమా, మంచి కథ. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే గంగాధరరావు, పి గంగాధరరావు గారి దగ్గర 3 పిక్చర్స్ వరకు బయట చేయకూడదని అగ్రిమెంట్లో ఉన్నారా? ఓకే ఓకే, అగ్రిమెంట్ ఉందండి. అయినా పర్వాలేదు, మీరు వెళ్ళి అడిగితే ఇస్తారు, నాకు కూడా ఛాన్స్ వస్తుంది, మీరు వెళ్ళి అడగండి అని. అంటే నీ వెళ్ళి ఆయన అడిగి ఏదో ఆబ్లిగేషన్ లాగా ఎందుకు వచ్చింది అనుకుని నేను విరమించుకున్నాను ఆ ఐడియా. ఓకే. మరి నెక్స్ట్ ఇలా ఫిల్టరేట్ చేసుకుంటూ పోతే నాకు ఎవరు కనపడలేదు. యథాలోపంగా పబ్లిక్ థియేటర్లో నోము అనే సినిమా ఆడుతోంది. మామూలుగా సినిమా చూడడానికి సినిమా చూసేటప్పుడు దాంట్లో ఈ జయసుధ ఒక స్కర్ట్ వేసుకుని ఒక వ్యాంప్ చిన్న వేషం, యంగ్ గర్ల్, చంద్రకళ, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నారు, రామకృష్ణ వాళ్ళు. ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అని మనసులో ఒక, ఆ హీరోయిన్ దృష్టిలో ఉంది కదా నాకు సినిమా, ఎలా ఉంటుంది అని అనుకున్నాను. ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్నాను. సరే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు దొరకలేదు, మన సబ్జెక్ట్కి బాగానే ఉంటుంది అమ్మాయి, ఒక ఇన్నోసెంట్ గర్ల్ గాను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఆయన ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి కదా అని ఆయనతో చెప్పా. అండ్ ఇలా చూసాను, ఆ సినిమాలో అమ్మాయి బాగుంది, చిన్న అమ్మాయి. ఆయనేమో మాకేం తెలియదండి, మమ్మల్ని ఏమో అడగద్దు, మీరు యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ది డైరెక్టర్ అంతేనా, మాట్లాడలేదు. అయితే ఇంకేం బాగానే ఉంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. నా ఫాదర్ మదరు ఇలా అండి, నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, ఒక పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నాను, దాంట్లో ఒక హీరోయిన్గా మీ అమ్మాయిని వేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, చిన్న అమ్మాయి ఇంకా హీరోయిన్ ఇంతవరకు యాక్ట్ చేయలేదు, ఈయన వచ్చి హీరోయిన్ అంటున్నాడు అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆశ్చర్యపోతే మా అమ్మాయి అండి, మీరు మా ఇంటికైనా వచ్చింది, మీరు అయితే సరిగ్గా తెలుసుకోండి అన్నట్టుగా మాట్లాడు. అమ్మాయిని పిలిచారు, వచ్చి కూర్చుంది. ఈ అమ్మాయి అనండి, నోమలో చూశాను, నేను రాత్రే చూశాను సినిమా, చేద్దాం అనుకుంటున్నానంటే మీకు ఛాన్స్ ఇస్తానంటే ఇంక మాకు అంతకంటే సంతోషం ఉందండి, కానీ ఇంతవరకు ఎక్కడా చేయలేదు, చేస్తాం ఈ పిక్చర్లో ఓకే అన్నారు. ఓకే అంటే అయితే రేపు పొద్దున్న విజయ గార్డెన్లో మా సినిమా రికార్డింగ్ ఉంది, అక్కడికి తీసుకురండి అమ్మాయిని, మా ప్రొడ్యూసర్కి వాళ్ళకి పరిచయం చేస్తాను. సరే, మొన్నాడు మాకు రికార్డింగ్ జరుగుతుంది, సత్యం మ్యూజిక్ డైరెక్టర్. దానికి ఫస్ట్ రికార్డింగ్ కాబట్టి గుమ్మడి గారు వాళ్ళందరూ వచ్చారు, గెస్ట్లు అందరూ వచ్చారు.
ఆ టైంలో ఈ అమ్మాయిని తీసుకుని వచ్చారు. తీసుకొస్తే ప్రొడ్యూసర్కి పరిచయం చేశారు. గుమ్మడి గారు కూడా పరిచయం చేయండి అన్నారు. సరే ఆయనకి పరిచయం చేశాను. ఈ అమ్మాయిని హీరోయిన్గా వేద్దాం అనుకుంటున్నామండి అని. ఆయన తల తిరిగిపోయింది ఆయనకి. ఆ, ఏంటి అమ్మాయి హీరోయినా, ఏ పిక్చర్లో చేసిందండి అని నన్ను క్రాస్ చేశారు. ఇంత హీరోయిన్గా ఎక్కడ చేయలేదండి, కానీ వేషాలు ఏవో వేస్తుంది అంటే మరాఠీ సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టు, అసలు ఆ అమ్మాయి లేకపోతే అసలు ఆ సబ్జెక్టే లేదు, ఇలాంటి దానికి అమ్మాయిని వేద్దామా, వద్దన్నారా? హౌ యు ఆర్ డిసైడ్ అన్నట్టుగా నాకు క్రాస్ చేశారు. ఏమంటాం, పెద్ద యాక్టర్ అయినా. అవును, నాకు ఫస్ట్ టైం డైరెక్టర్. ఆయన అలా అడిగేటప్పటికి దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఆ అమ్మాయిని ఎదురుకుండా చెప్పేశాడు ఆయన, ఆ అమ్మాయి పనికిరాదు, పైగా కాన్వెంట్ గాళ్ళు, తెలుగు రాదు సరిగాను, హీరోయిన్గా ఎక్కడ యాక్ట్ చేయలేదు, మీరు పెద్ద యాక్టర్లు నేర్చుకుంటే మీకు పేరు వస్తుంది, కానీ మీరే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఇలాగన్నీ అడిగేటప్పటికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు వాళ్ళు పాపం. వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి జయసుధ గారు ఇలా వెళ్ళిపోయారు కదా. మరి ఇలాగా అనేటప్పటికి ఇంకా ఎవరులే అలాగా ఆయన చెప్పినప్పుడు అనుకున్నాడు. సరే రికార్డింగ్ అవుతుంది అయిపోయినాడు, సార్ మీతో వచ్చి సాయంకాలం మాట్లాడతానులేండి నేను ఇంటికి వచ్చి అని తప్పించుకున్నా. మొన్నడు పొద్దున్న రండి యాజ్ అ డైరెక్టర్ వెల్కమ్, మా ఇంటికి వస్తారండి. వెళ్ళా. సార్ సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు అందరూ నాకు తెలుసు, స్టార్ వాల్యూ కోసం పోవాలంటే వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటా సాధారణంగా. కానీ ఇంకొక యాంగిల్లో చూస్తే అలాంటి హీరోయిన్ వేసి, ఎన్టీ రామారావు నాగేశ్వరరావులతో పనిచేసే హీరోయిన్ వేసి ఆ అమ్మాయికి ఇన్నోసెంట్ గాళ్ళు గడప దాటి వెళ్ళిపోయింది, తండ్రి మాట కాదంది అని అనడం కంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్, స్క్రీన్కు కొత్త అయినా కూడా ఒక ఇన్నోసెంట్ గర్ల్ అయితే అయ్యో తెలివి తక్కువ పాపం, అనుభవం లేక తండ్రి మాట కాదని ప్రేమించిన వాడితో లేచి పారిపోయింది, తర్వాత నరకం అనుభవించింది అనే సింపతి ఒక క్యారెక్టర్ని ఆ అమ్మాయిలో మనం కనుక చూడగలిగితే ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది సార్ అన్న. ఏమమ్మాయి మీరేదో లాజిక్ మాట్లాడుతున్నారు, కానీ అంటే నేను కూడా మీ అమ్మాయి వద్దాను ఇంకోళ్ళ గురించో కాదు, మీ గురించి చెప్తున్నా. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, మీరు ఎస్టాబ్లిష్ కావాలి. నేనుంటే నా పక్కన మంచి హీరోయిన్లు వాళ్ళు ఉంటే మీ ఎలివేట్ అవుతుంది పిక్చర్ అనే ఉద్దేశంతోనే చెప్పాను. మీరు బాగా ఆలోచించుకోండి. మరి అమ్మాయికి తెలుగు రాదు కదండి అన్నారు. తెలుగు రాదనుకోండి, తెలుగు మాట్లాడుతుంది, కానీ సినిమా డైలాగులు అలవాటు లేదు కాబట్టి కొంచెం చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. అప్పుడు తెలుగు సరిగ్గా వచ్చేది కదా, కాన్వెంట్ గాళ్ళు కదా, కొంచెం అటు ఇటు మాట్లాడేది. నేను డ్రామా యాక్టర్నండి, అమ్మాయి చేత నేను చెప్పిస్తాను, చేయిస్తాను ఆయన ఎష్యూరెన్స్ గట్టిగా ఇచ్చేటప్పటికి, మీరంత ధైర్యంగా ఉండి నన్ను కన్విన్స్ చేస్తున్నారు, మీరు ఆ అమ్మాయిని పెట్టుకుంటాను, మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను, మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు, అవ్వాలి ఈ పిక్చర్తోను అని ఆయన విష్ చేసి యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఓకే ఓకే ఓకే. దాంతో నాకు ఇంకా ధైర్యం వచ్చింది అనమాట. ప్రొడ్యూసర్ ఓకే అన్నారు, ఆయన ఓకే అన్నాడు, ఇంకేముంది. మరి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇక రాదులే అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ కవర్ చేసి ఇలా గుమ్మడి గారు మాట్లాడారు, ఒప్పుకున్నారు. క్యారెక్టర్ దృష్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు అని చెప్తే కన్వే అయిపోయారు. ఓకే.